గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీపై రాజకీయాలు ఎందుకు చేస్తున్నారని అభ్యర్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్ 1 పరీక్షలను మళ్లీ నిర్వహించాలన్న తెలంగాణ హైకోర్టు తీర్పుపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం తమ పిల్లలు ఎంతో కష్టపడి ర్యాంక్ తెచ్చుకున్నారని 3 కోట్ల రూపాయలు తమకు ఇచ్చే ఆర్థిక స్తోమత ఉందా అని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. నేను కూడా దూరం అయిపోతున్నా అన్నంత ఆవేదన ఉంది సార్. దయచేసి ఎక్కడైనా మేము 10 రూపాయల బిళ్ళ ఈ ప్రభుత్వంలో పెట్టి ఉంటే నా పిల్లోడికి జాబ్ వద్దు సార్. ఎందనే దయచేసి పేరు పేరు నమస్కారం చేస్తున్నా సార్. ఇది నా తల్లిగా నా వేదన సార్. నా కుటుంబంలో ఈరోజు కష్టపడి తండ్రి లేకపోయి నా పిల్లల్ని ప్రయోజకులు చేసిందని గర్వంగా చూసిన వాళ్ళందరూ ఈరోజు పోస్టులు అమ్ముకున్నారు. 3 కోట్లు 6 కోట్లకు అమ్ముడు పోయింది అంటే దారిలో తలెత్తుకొని తిరగలేకపోతున్నా సార్. నేను చిన్న స్కూల్లో హై స్కూల్లో చిన్న పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ బతుకుతున్నాను సార్. మేము మారుమూల పల్లెటూరు నుండి చాలా అంటే చాలా రోజుసరి నెలసరి కాకుండా రోజుసరి బతుకుదేరు మీద మేము మా పిల్లల్ని ఫస్ట్ ఊర్లో తెలుగు మీడియం నుండి ఇంగ్లీష్ మీడియం చదివించాలని ఇక్కడికి సిటీకి వచ్చి చెరొక జాబ్ చేసుకుంటూ మా వంతు కష్టం మేమేదో కష్టపడ్డాము. మా పిల్లల తరపున మేము ఎంత కష్టానికైనా సరే అని మేము కష్టపడి రాత్రంతా నిద్ర లేకుండా మా బరువు బాధ్యతలు మాకు అయిపోయినాయి. మా కష్టాలన్నిటి మా వరకే అనుకున్నాం. కానీ మా పిల్లలు వచ్చేసి ఇప్పటి వరకు 3 దసరాల నుండి మా పిల్లలు మా బాబు ఒక్కరోజు కూడా మాతో స్టే చేయలేడండి. అంత కష్టపడ్డాడు. డే అండ్ నైట్ బాబు తిన్నాడా పడుకున్నాడా ఇదే టెన్షన్ మాకు. వాళ్ళు ఒక గోల్ అనుకున్నారంటే ఆ గోల్ సాధించాలని ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో, ఎంత ఉపవాసాలు ఉన్నారో, ఎంత కష్టపడ్డారో అది మాకు కళ్ళ నిండా మేము వీడియో కాల్ చేసి మేము చూసినాం. ఒక్కొక్క రోజు 2కి 3కి రేపు ఎగ్జామ్ అనగా ఇంకా అదేంటి కోచింగ్ సెంటర్లో అశోక్ నగర్లో ఉన్నప్పుడు కూడా చాలా చాలా రాజకీయాల తరఫున ఇది పెట్టొద్దనో చేయొద్దనో వగేర ఏదైనా వైరల్స్ కావచ్చు. కానీ దాని ప్రభావం కూడా పిల్లల మీద చదువుకోకుండా డిస్టర్బెన్స్ అయింది. అయినా కూడా కోచింగ్ సెంటర్ల నుండి మా బాబు బయటకు రాలేడు. తన జీవితం ఏంది, తన పట్టుదల ఏంది, తన కృషి ఏంది అని తను మాత్రం స్ట్రాంగ్గా ఉన్నాడు. అన్ని డిస్టర్బెన్స్ మధ్యన ప్రిలిమ్స్ ఒకసారి మీరు పెట్టారు. అరే అప్పుడు కూడా పిల్లలకు అంత మెరిట్ లిస్ట్లో వచ్చినాక కూడా వాళ్ళ మైండ్ అనేది డైవర్ట్ కాకుండా సెకండ్ ప్రిలిమ్స్ పెట్టారు. అప్పుడు క్వాలిఫై అయ్యారు. అప్పుడు తమ్ము లేదన్నారు. అంతా ఎవరి మిస్టేక్స్, పిల్లల మిస్టేక్స్ కాదు కదా. అది కూడా తన్నుకొని బయటపడ్డారు. 3rd ప్రిలిమ్స్కు క్వాలిఫై అయినారు. మెయిన్స్ రాశారు. మెయిన్స్ ముంగట కూడా చాలా డిస్టర్బెన్స్లు వచ్చాయి. అయినా కూడా వాళ్ళు కాన్ఫిడెన్స్ తగ్గకుండా చాలా కష్టపడి కృషితోని వాళ్ళు పట్టుదలతో మెయిన్స్ రాశారు. గవర్నమెంట్ వరకు తీసుకెళ్ళి మా ఆవేదన తెలుపుతారని ఆశిస్తున్నాను. అదేవిధంగా మేము ప్రతి కాంపిటీషన్లో కూడా అందరు పాల్గొంటారండి. అందరు ముందుకు రాలేరు. ప్రతి దాంట్లోనూ కూడా ముందుకు రాలేని వాళ్ళు వెనక ఉన్న వాళ్ళ విద్యార్థులకు వేరే వాళ్ళు సపోర్ట్ చేసి ఈ విధంగా చేయడం, కేసులు ఇవన్నీ చేయడం అయితే న్యాయంగా అనిపించట్లేదు.